Hello friends, welcome to Deepti Job Update channel. This is Divya. Friends, Ministry of Defence ECHS ఎక్స్ సర్వీస్ మ్యాన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కింద కొన్ని పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పొజిషన్స్ అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటిలోనూ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పొజిషన్స్ ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను అన్ని ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో, ఏ పొజిషన్స్ ఉన్నాయో కూడా అన్ని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇక్కడ ECHS హెడ్ క్వార్టర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏరియా ఇన్వైట్స్ అప్లికేషన్ టు ఎంగేజ్ మెడికల్, పారామెడికల్, నాన్ మెడికల్ స్టాఫ్ని కాంట్రాక్చువల్ బేసిస్లో తీసుకుంటున్నారు. 12 months కింద తీసుకుంటారు. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ECHS హాస్పిటల్స్ అన్నింటిలో పడ్డాయి. నేనైతే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఫోకస్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు కదా అప్లై చేసేవాళ్ళు అని చెప్పేసి. ఇక్కడ ఉన్న చాలా రకాల పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. సో అందులో ఫస్ట్ పొజిషన్ అయితే వచ్చేసి OCI పాలిక్లినిక్ అయితే గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి. ఇది రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసర్స్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెడికల్ స్పెషలిస్ట్కి అయితే MD, MS జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళు ఉండాలి. ఇక్కడ చూడండి, చిత్తూరు, గిద్దలూరు, గోల్కొండ, సికింద్రాబాద్లో పోస్టింగ్ అయితే ఇస్తారు. 1 lakh శాలరీ ఇస్తారు. 4 vacancies అయితే ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ అయితే MBBS చేసి అయితే ఉండాలి. 75,000, 26 vacancies. ఇక్కడ ఏ వాటిలో పోస్టింగ్ కూడా ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా ఇచ్చారు. డెంటల్ ఆఫీసర్ అయితే BDS చేసి అయితే ఉండాలి. 75,000, 11 vacancies అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్లేసెస్లో అయితే ఇచ్చారు. ఏలూరు, గోల్కొండ, గుంటూరు, కరీంనగర్, కర్నూలు, మహబూబ్ నగర్, నెల్లూరు, సికింద్రాబాద్, విజయవాడ, సైనిక్పురి, ఇట్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న ప్లేసెస్ అన్నిట్లో ఇచ్చారు ఫ్రెండ్స్. మేము మన దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ 50K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అయితే మాకు చాలా విలువైంది. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ అయితే చేయండి. సో మేము కూడా మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్ అనేది తప్పకుండా చేయండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా వాళ్ళకు కూడా చెప్పండి. సో నెక్స్ట్ అయితే డెంటల్ హైజెనిస్ట్కి 28,000 అయితే ఇస్తారు. ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన వాటిలో చేసైతే ఉండాలి. డిప్లొమా డెంటల్ హైజెనిక్ క్లాస్ 1 ఇక్కడ ఇచ్చిన లొకేషన్స్ అయితే ఇచ్చారు. ఫార్మసిస్ట్ అయితే వచ్చేసి B.Pharmacy 10+2 సైన్స్ ఆర్ డిప్లొమా ఫార్మసీ చేయాలి. 28,100 అయితే ఇస్తారు. 13 vacancies. ఇక్కడ అనంతపురం, చిత్తూరు, గోల్కొండ ఇలా వీళ్ళు ఇచ్చిన ప్లేసెస్లో అయితే ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ BSc మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ 10+2 చేసైతే ఉండాలి. 28,100 అయితే ప్రొవైడ్ చేస్తారు. 8 vacancies అయితే ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్కి DMLT క్లాస్ 1 ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అయితే ఉంది. 28,100 అయితే ఇస్తారు. 3 vacancies అయితే ఉన్నాయి. గోల్కొండ, గుంటూరు, సికింద్రాబాద్లో మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. నర్సింగ్ అటెండెంట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, నర్సింగ్ అటెండెంట్ అయితే వచ్చేసి BSc నర్సింగ్ GNM డిప్లొమా క్లాస్ 1 నర్సింగ్ అసిస్టెంట్ కోర్స్ అయితే చేసి అయితే ఉండాలి. 11 vacancies అయితే ఉన్నాయి. 28,100 అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫిజియోథెరపిస్ట్ అయితే వచ్చేసి డిప్లొమా క్లాస్ 1 ఫిజియోథెరపిస్ట్ కోర్స్ అయితే ఉంది. 28,100, 4 vacancies అయితే ఉన్నాయి. అండ్ ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. ITI నెటటెక్ అయితే ఉంది. 28,100 అయితే ఇస్తారు. 2 vacancies సికింద్రాబాద్లో ఉన్నాయి. దీనికి డిప్లొమా ఈ సర్టిఫికేట్స్ ఈక్వివాలెంట్ ఇన్ IT నెట్వర్కింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ క్లర్క్ అయితే గ్రాడ్యుయేట్ క్లాస్ 1 క్లరికల్ ట్రేడ్లో ఉండాలి. ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి కంప్లీట్ చేయాలి. 22,500 అయితే ఇస్తారు. 11 vacancies అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఫీమేల్ అటెండెంట్ అయితే ఉంది. ఈ ఫీమేల్ అటెండెంట్కి లిటరేట్ అయితే కంప్లీట్ అయితే ఉండాలి. అంటే చదువు వస్తే సరిపోతుంది. ఎటువంటి విద్యార్హత అయితే లేదు. 16,800, 6 vacancies అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చౌకీదార్ అయితే 8th class అయితే ఉండాలి మినిమం. ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రేడ్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ మెన్షన్ చేశారు. 68,800 అయితే ఉంది. 8 vacancies. డ్రైవర్ అయితే 8th class క్లాస్ 1 MT డ్రైవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇక్కడ 7 vacancies మాత్రమే ఉన్నాయి. అండ్ సఫాయి వాళ్ళ అయితే వచ్చేసి చదువుకుంటే సరిపోతుంది. 10 vacancies అయితే ఉన్నాయి. అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గిద్దలూరు అండ్ గోల్కొండ, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, సైనిక్పురి అయితే ఉన్నాయి. ప్యూన్ అయితే 8th class చేసి అయితే ఉండాలి. 68,800 నుంచి 6 vacancies అయితే ఉన్నాయి. ఏలూరు, గోల్కొండ, గుంటూరు, కరీంనగర్, సికింద్రాబాద్, సైనిక్పురిలో మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ దీనికి అప్లై చేయడం ప్రాసెస్ కూడా ఈజీగా వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేయాలి. క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ లిమిట్ అన్నీ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫాము డౌన్లోడెడ్ ఫ్రమ్ వెబ్సైట్ అని కూడా చూపించారు. నేను చూపిస్తాను. అండ్ వీళ్ళకి టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ యాజ్ పర్ ద ఫార్మాట్ గివెన్ ఇట్ అవర్ వెబ్సైట్లోనే వాళ్ళు లాస్ట్ డేట్స్ అయితే ఇచ్చారు. సో అప్లికేషన్ ఫార్మాట్
అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్. ఏవేం కావాలంటే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ టెస్టిమోనియల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ సిగ్నేచర్ పెట్టాలి మార్క్ షీట్స్ పైన, వర్క్ ఎక్స్పీరియన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డిశ్చార్జ్ బుక్, పీపీఓ, ఇవి రిటైర్డ్ ఎంప్లాయీస్కి అయితే ఉంటాయి. విల్ బీ సబ్మిటెడ్ టు ఆఫీసర్ ఇన్ఛార్జ్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్, ఈసీహెచ్ఎల్ హెడ్ క్వార్టర్స్, టీఏఎస్ఏ నియర్ రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్ దగ్గర సబ్మిట్ అయితే చేయాలి. సో 5,10,000 కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. తెలంగాణ బై 5th October 2025 అని కూడా మెన్షన్ చేశారు. ఎనీ అప్లికేషన్ ఫామ్ విల్ బీ రిసీవ్డ్ ఆఫ్టర్ 5th October విల్ బీ రిజెక్టెడ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, దీని నోటిఫికేషన్ అయితే వచ్చేసి October 5th అని మెన్షన్ చేశారు కదా. సో బట్ October 5th అనేది లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెన్షన్ అయితే చేశారు. మీరు 19th October వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసేసుకోండి. లాస్ట్ డేట్ లోపల అప్లికేషన్ ఫామ్ అయితే వెళ్ళాలి. October 19th వరకు ఎక్స్టెన్షన్ అయితే చేశారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లికేషన్స్ 19th October తర్వాత వెళ్తే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలాగే దానికి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో రిటర్న్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ డేట్, టైమింగ్, వెన్యూ అన్నీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ విల్ బీ ఇంటిమేటెడ్ టు ఆల్ యాక్సెప్టెడ్ అప్లికెంట్స్ త్రూ ఈమెయిల్. సో మీకు ఈమెయిల్ ద్వారానే వాళ్ళు మెన్షన్ చేస్తాము. సో మీకు ఎవరికైతే ఈమెయిల్ వస్తుందో వాళ్ళు వెళ్ళి రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే వెళ్తారు. క్యాండిడేట్స్ మీటింగ్ ద క్వాంటిటేటివ్ రిక్వైర్మెంట్స్ విల్ ఓన్లీ కాల్ ఫర్ ద రిటర్న్ టెస్ట్. సో వీళ్ళందరూ అప్లికేషన్ అయిన అందరినీ మేము పిలవము. ఎవరైతే మాకు సూటబుల్ ఉంటారో వాళ్ళనే పిలుస్తాము. అలాగే వాళ్ళకి ఇంటర్వ్యూ టెస్ట్లో క్వాలిఫై అయితే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తామని కూడా మెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే వచ్చేసి స్క్రూటినైజింగ్ అప్లికేషన్స్, తర్వాత రిటర్న్ టెస్ట్, తర్వాత అయితే వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో టెస్ట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్ ఫర్ ద ఇంటర్వ్యూ. క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ ఎవరైతే ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, మెడికల్ పారామెడికల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కదా. సో ఎవరైతే రిటైర్మెంట్ వాళ్ళకి డిశ్చార్జ్ బుక్, పీపీఓ, సర్వీస్ రికార్డ్స్ ఉంటాయి కదా, అవి, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ టైంలో మీరు కంపల్సరీగా తీసుకుని అయితే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈఎస్హెచ్ నుంచి వేరియల్ కాంట్రాక్చువల్ పొజిషన్స్ అనేది ఉంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే మన హైదరాబాద్ దానికి అయితే వచ్చినట్లయితే సంబంధించిన నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకుంటే పీడిఎఫ్ అయితే వస్తుంది. ఇంకా విశాఖపట్నంలో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పొజిషన్స్. కాంట్రాక్చువల్ ఈసీహెచ్ పాలిక్లినిక్స్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి వీటి డేస్ కూడా ఎక్స్టెన్షన్ అయిందా లేదా అని చెప్పేసి. ప్రస్తుతానికైతే ఇది ఎక్స్టెన్షన్ అయితే అయింది. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో ఒకసారి అప్లికేషన్ ఫామ్ నుండి క్లియర్గా చూద్దాము. పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ పాలిక్లినిక్ అప్లై చేస్తున్నారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎక్స్ సర్వీస్ మ్యాన్, డేట్ ఆఫ్ బర్త్, మీరు మేలా ఫీమేలా, పోస్టల్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఏది ఉంటే అది మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్, మీరు ప్రీవియస్గా ఏదైనా హాస్పిటల్లో పనిచేశారా, ఎప్పటి నుంచి ఇప్పటివరకు చేశారు, ఒకవేళ చేస్తే ఎందుకు వదిలేశారు. సో రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉంటాయి కదా, మీరు అవార్డింగ్ డిగ్రీవి, దానికి సంబంధించి టోటల్. సో ఆర్ముడ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి డిశ్చార్జ్ బుక్ అయి ఉంటాయి కదా, వాటి యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేయండి. డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ప్లేస్, డేట్ మెన్షన్ చేసి మీరు ఏవైతే డేట్ ఆఫ్ బర్త్గా పెట్టాలనుకుంటున్నారో వాటిని అయితే పెట్టండి. ప్రూఫ్స్ ఉంటాయి కదా, అవన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలి. నేను ఆల్రెడీ నోటిఫికేషన్లు అయితే చెప్పాను. సో దాన్ని అయితే సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మాత్రమే పెట్టాలని చెప్తున్నారు. కాంట్రాక్చువల్ టర్మ్స్ అయితే వచ్చేసి 12 months అయితే ఉంటుంది ఇనిషియల్గా, ఫర్దర్గా ఎక్స్టెన్షన్ అయితే చేస్తామని కూడా క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ అదర్గా లీవ్ 2.5 days లీవ్ అయితే ఉంటాయి. సో అవన్నీ ఒకసారి చూడండి, మీకు యూస్ఫుల్ అయితే ఉంటాయి. ఏమైనా సర్టిఫికేట్ ఫార్మాట్స్ కావాలంటే కింద అయితే ఉన్నాయి. సర్టిఫికేట్స్ ఫార్మాట్, సీక్వెన్సింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఫస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, తర్వాత 10th class, 12th class, గ్రాడ్యుయేషన్, డిప్లొమా, అటెంప్టెడ్ సర్టిఫికేట్స్, ఇయర్ వైజ్ మార్క్స్, ఎంబీబీఎస్ వాళ్ళకైతే వ్యాలిడ్ మెడికల్ డెంటల్ కౌన్సిలింగ్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, పీపీఓ, డిశ్చార్జ్ బుక్, ఒకళ్ళ రిటైర్డ్ ఈఎస్ఎం వాళ్ళకైతే మెడికల్ ఫిట్నెస్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్, ఆల్ డాక్యుమెంట్స్ టు బి అటాచ్డ్ బై డ్యూలీ సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయించాలి. సో ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. మరి క్వాలిఫికేషన్స్ కావాలి కదా, సో ఎవరెవరు అప్లై చేస్తున్నప్పుడు ఏ క్వాలిఫికేషన్ అప్లై చేయాలి అని చెప్పేసి. సో ఎంబీబీఎస్ వాళ్ళకైతే ఎంబీబీఎస్,
ఇక్కడ చూడండి ఫర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ కాంట్రాక్చువల్ దానికైతే ఉంది. సో ఏజ్ లిమిట్ అయితే. సో నెక్స్ట్ డెంటల్ ఆఫీసర్కి అయితే వచ్చేసి బీడిఎస్ డెంటల్ అయితే చేయాలి. సో ఇక్కడ నర్సింగ్ వాళ్ళకైతే ఇంకా డీటెయిల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి మీరు. నేనైతే ఇలా స్కిప్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ అంతా నోటిఫికేషన్లో చెప్పాను. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ దగ్గర కూడా వీళ్ళు క్లియర్గా మళ్ళీ అయితే ఇచ్చారు. సో నేనైతే అందుకే ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. సో ఏమేమి పొజిషన్స్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేయాలో చూసుకోండి.